సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడమే కాక ఇప్పుడు సౌత్ లో స్టార్ హీరోగా రాణిస్తున్నారు మహేష్ బాబు. ప్రస్తుతం రాజమౌళి సినిమా వర్క్స్ తో బిజీగా ఉన్నారు. ఇక మూవీల విషయం పక్కకు పెడితే ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో ముందుంటారు మహేష్. సాయం అని కోరిన వచ్చిన వారికి తోచిన మేర హెల్ప్ చేస్తారు. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎందరో చిన్నారులకు హార్ట్ సర్జరీ చేయించి వారికి పునర్జన్మనిచ్చి ఆ పిల్లల పాలిటి దేవుడిగా మారారు మహేష్ బాబు. గుండె సమస్యతో బాధపడుతున్న వందల మంది చిన్నారులను ఆదుకొని వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు. అయితే చాలా రోజుల వరకు మహేష్ చేసే సేవా కార్యక్రమాల గురించి బయటకు తెలిసేది కాదు. కానీ మరింత మందికి సాయం చేయడం కోసం కొన్నాళ్ళ క్రితం ఆయన చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాల గురించి వెల్లడించారు. ఈ క్రమంలో మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు మహేష్ బాబు. చావు బతుకుల మధ్య ఉన్న అభిమానిని ఆదుకోవడమే కాక అతడి పిల్లలను దత్తత తీసుకున్నారు. ఆ వివరాలు తెర మీదనే కాకుండా రియల్ గా కూడా మానవత్వం చాటుకుంటూ రియల్ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు మహేష్ బాబు. ఆయన పేరు మీదనే మహేష్ బాబు ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలానే కష్టాల్లో ఉన్న అభిమానులను కూడా ఆదుకుంటున్నారు. తాజాగా తన వీరాభిమానికి జీవితంలో మర్చిపోలేని సాయం చేశారు మహేష్ బాబు. ఆంధ్రప్రదేశ్ మోపిదేవి పెదప్రోలకు చెందిన కాకర్లమూడి రాజేష్ అనే వ్యక్తి కృష్ణ మహేష్ బాబులకు వీరాభిమాని. అతడికి ముగ్గురు కుమారులు సంతానం ఉన్నారు. ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే కొడుకులు ముగ్గురికి మహేష్ బాబు సినిమా పేర్లనే పెట్టాడు రాజేష్. తన కొడుకును పెట్టినప్పుడు మహేష్ బాబు సినిమాలు ఏవి విడుదలయ్యి ఉంటే వాటి పేర్లనే తన కుమారులకు పెట్టాడు. అలా మొదటి కొడుకు పేరు అర్జున్, రెండో కుమారుడు పేరు అతిథి, మూడో కొడుకు పేరు ఆగడు అని మహేష్ సినిమా పేర్లు పెట్టాడు. ఇలా ఉండగా తాజాగా రాజేష్ అనారోగ్యానికి గురయ్యాడు. కిడ్నీ ఫెయిల్ అయి చావు బతుకుల మధ్య ఉన్నాడు. పోషించే తండ్రి ఆసుపత్రి పాలవడంతో కుమారులు చదువు మానేసి పనికి కుదిరారు. పెద్ద కొడుకు చెప్పుల షాపులో పనిచేస్తున్నాడు. రాజేష్ ఆరోగ్య పరిస్థితి గురించి అతని పిల్లలు చదివే స్కూల్ ప్రిన్సిపాల్ కి తెలిసింది. దాంతో ఆయన ఈ విషయాన్ని మహేష్ అభిమానులకు తెలియజేశారు. ఈ వార్త కాస్త మహేష్ బాబు వద్దకు చేరడంతో ఆయన వెంటనే స్పందించారు. తన టీమును పెదప్రోలుకు పంపించి రాజేష్ కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. మహేష్ ఆదేశాల మేరకు రాజేష్ ఇంటికి వచ్చిన మహేష్ టీం పిల్లలు అతిథి ఆగడులను మోపిదేవిలోని ఓ స్కూల్లో జాయిన్ చేయించి ఫీజు కట్టారు. ఈ పిల్లల చదువుకు సంబంధించి ప్రతి సంవత్సరం మహేష్ నుండే డబ్బులు వస్తాయని వాళ్ళని చదివిస్తామని చెప్పినట్లు ఆ స్కూల్ ప్రిన్సిపాల్ తెలిపారు. మహేష్ చేసిన సాయం గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆయన మంచి మనసుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.